చెప్తున్నటువంటి వాడు ఉన్నాడు. ఆ రాజువైన నా దేవా నిన్ను గణపరచెదను, నీ నామమును నిత్యము సన్నిధించదనని ఇక్కడ కీర్తనకారైనటువంటి దావీదు గారు ఆయన చెప్తూ ఉన్నటువంటి వాడు ఉన్నాడు. ఆ కారణాన్ని బట్టి చూస్తే మనము మొదటి దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయంలో మనం గమనిస్తండి. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము ఇక్కడ 10వ వచనం చదవండి. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము 10వ వచనం నుంచి అండి. రాజైన దావీదు కూడాను బహుగా సంతోషపడి సమాజము పూర్ణముగా ఉండగా యెహోవాకు ఇట్లు స్తోత్రములు చెల్లించెను. మాకు తండ్రిగానున్న ఇశ్రాయేలు దేవా యెహోవా నిరంతరము నీవు స్తోత్రార్హుడవు. 11 యెహోవా భూమి ఆకాశములందు సమస్తమును నీ వశము, మహాత్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెందుచున్నవి. యెహోవా రాజ్యం నీది, నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకుని ఉన్నావు. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వల్ల కలుగును. నీవు సమస్తమును ఏలువాడవు. బలమును పరాక్రమమును నీ దానములు హెచ్చించువాడవును. అందరికి బలమిచ్చువాడవును నీవే. మా దేవా మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాము. ప్రభావం గల నీ నామమును కొనియాడుచున్నాము. చాలండి. అంటే ఇక్కడ కీర్తనకారైనటువంటి దావీదు రాజు గారి తన యొక్క అనుభవాన్ని ఆయన మనకి ఇక్కడ తెలియజేస్తున్నటువంటి సందర్భం మనకు జ్ఞాపకం చేయబడుతుందండి. కాబట్టి ఇక్కడ దావీదు గారు కూడా ఇప్పుడు చూస్తే ఆయన దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క మహాత్యాన్ని, దేవుని యొక్క పరాక్రమాన్ని ఆయన ఎరిగినటువంటి వాడుగా ఉండి ఆయన చెప్తున్నటువంటి మాటలు చూస్తే ఇక్కడ యెహోవా రాజ్యం నీది, నీవు అందరి మీద నిన్ను అధిపతిగా హెచ్చించుకున్నావని ఆయన యొక్క ఘనతను, ఆయన యొక్క మహాత్యాన్ని, ఆయన యొక్క గొప్పతనాన్ని ఇక్కడ రాజైనటువంటి దావీదు గారు ఆయన జ్ఞాపకం చేసుకుని దేవుని యొక్క నామాన్ని ఆయన కొనియాడుతున్నట్లుగా ఈ యొక్క వాక్యంలో మనం గమనించవచ్చండి. అందువల్ల ఆయన చెప్తున్నటువంటి వాడు ఉన్నాడు, మా దేవా మేము నీకు కృతజ్ఞతలు చెల్లించున్నాము, ప్రభావం గల నీ నామమును కొనియాడుచున్నామని దేవుని యొక్క నామాన్ని, దేవుని యొక్క